నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. ఈరోజు డిజిటల్ డిబేట్లో భాగంగా నిజంగా హైదరాబాద్ నగరం సేఫేనా? ఎందుకంటే దాదాపుగా ఉగ్రవాదులకు సంబంధించి కూడా ఎన్ని అటాక్స్ చేసినప్పటికీ కూడా దేశం మొత్తంలో హైదరాబాదే చివరిగా మూలాలు దొరుకుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పరిసరాలు ఈ యొక్క ఉగ్రవాదుల మూకలు కూడా ఇక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఈ సందర్భంగా ఇక్కడే ప్లాన్స్ చేస్తూ అలాగే రైసిన్ అని చెప్పేసి ఒక విష పదార్థాన్ని కూడా తయారు చేస్తూ కూడా ఇక్కడ వారి యొక్క మనుగడను సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎన్ని దాడులు చేసినా ఎంతమంది పోలీసులు దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఉగ్రవాదులు తమ తమ స్టైల్లో కూడా ఇక్కడ మూలాలు సంపాదించుకొని ఇక్కడే స్థిరపడిపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా హైదరాబాద్ ఒక వైద్యుడు కూడా సంబంధించి కూడా గుజరాత్ సంబంధించినటువంటి ATS పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అతను ఒక రైసిన్ అనే ఒక విషయాన్ని కూడా రసాయనాన్ని కూడా ఆయన కనుగొని దీనికి సంబంధించి ఇంట్లోనే స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆయన ఇంట్లోనే చేసుకోవడం జరిగింది. అతనితో పాటు మరో 3 వైద్యులు కూడా దొరకడం జరిగింది. కానీ ఎట్లాస్ట్ అతను ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా చేశాడు అంటే అది ఆ కోణం ఏదైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారో ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో చివరిగా హైదరాబాద్ అని తేలింది. హైదరాబాద్కి చెందినటువంటి వైద్యుడు అతని పేరు వచ్చేసి మొహియుద్దీన్ అనే వ్యక్తి కూడా దీనికి సంబంధించి అతను వ్యక్తి ఏదైతే ఉన్నాడో అతను ఉగ్రవాదులకు సంబంధించి కూడా ఆకర్షితులై ఈ విధంగా కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ కూడా అతని దగ్గర దాదాపుగా బాంబులు అలాగే AK-47 తదితర అణ్వాయుధాలు కూడా అతని దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి అసలు నిజంగా హైదరాబాద్ సేఫేనా, ప్రజలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, అలాగే పోలీసు దీనికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అసలు ఈ సమయంలో ఎలాంటి ప్లాన్స్ వేస్తే బాగుంటుందనే అంశాలకు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు CH కృష్ణయ్య గారు, రిటైర్డ్ పోలీస్ అధికారి. వారిని డిబేట్కి స్వాగతం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే. రైట్, నమస్తే సార్. ముందుగా మన ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్లో భాగంగా ఈరోజు హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. నిజంగా హైదరాబాద్ ఎక్కడ తిరిగినా కూడా దేశం మొత్తంలో ఎక్కడ ఎలాంటి ఉగ్ర కుట్రలకు తావులేపినా కూడా అది చివరికి హైదరాబాద్కే చేరుకుంటుంది. ఎందుకంటారు? మీకు తెలుసు, బాబ్రీ మసీదు అల్లర్లు జరిగినప్పటి నుంచి తిరుపతిని హైదరాబాద్ టార్గెట్ గా చేసుకొని ఈ ఉగ్రమూకలు ప్రతి ఏ ఇయర్ కూడా మనకు హైదరాబాద్ ఉగ్రమూకలు చెలరేగినట్టు ఉగ్రమూకలు దాడులు చేసినట్టు మనకు ప్రతి రికార్డులోనే తెలుస్తా ఉంది. నిన్న చూశారు మీరు. అతను ఒక డాక్టరు, MBBS చేశాడు, 30 years. అతను సింగిల్ పర్సన్, మ్యారేజ్ కూడా చేసుకోలేదు. అతను ఉత్తరప్రదేశ్ చెందిన 2 ముస్లిం యువకులతో చేయగలిపి హైదరాబాద్ లో తన ఇంట్లోనే ఒక అత్యంత ప్రమాదకరమైన ఒక రసాయనాన్ని తయారు చేసి దాన్ని హైదరాబాద్ లో ఉపయోగించాలనో లేదా దేశంలో ఎక్కడ ప్రధాన నగరాలు ఉపయోగించాలని ఆయన అయితే పకడ్బందీగా తయారు చేస్తున్నాడు. దాన్ని గుజరాత్ పోలీసులు ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో కొద్ది ఉలిక్కి పడింది హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ లో నాకు తెలిసి ఎక్కడైతే ఈ ముస్లిం జనాభా ఎక్కువ ఉందో అక్కడ ఖచ్చితంగా ఈ ఉగ్రదాడులు జరుగుతూనే ఉంటాయి. కానీ ముఖ్యంగా మనము ఎన్నుకున్నది ఏమంటే హైదరాబాద్ లో పాత బస్తీ విషయం మీకు తెలుసు. అట్లే ఈ రాజేంద్ర నగర్, ఈ యూసఫగూడ, జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలంతా ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఈ ముస్లింలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళకి యాక్చువల్గా అయితే నేను క్యాస్ట్ ఫీలింగ్ తో చెప్పడం లేదు. ఈ మధ్యలో కూడా చూసినారు మీరు, ఆఫ్ఘనిస్తాన్, ఈ పాకిస్తాన్ యొక్క ఈ తగరాదు. మనకు కూడా పాకిస్తాన్ కు మనము ఈ మధ్యలో ఆపరేషన్ సింధూర్ ఉపయోగించి వారి యొక్క చాలా ఎక్కువ స్థావరాలు మనం ధ్వంసం చేయడం జరిగింది. హైదరాబాద్ లో కూడా పోలీసు చాలా పగడబందీ ఉంది. అయితే అక్కడ ఈ ఉగ్రవాద కార్యకలాపాలు తగినట్టుగా పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. నేను లేదని చెప్పను యాజ్ ఎ డిపార్ట్మెంటల్ గా. కానీ ఇంకా పగడబందిగా, ఇంకా సోఫిస్టికేటెడ్ గా, ఇంకా అధునాతమైన ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎక్కడైతే ఈ ఉగ్రదాడులు, ఈ ఉగ్ర వ్యక్తులు వారి యొక్క కార్యక్రమాలు చేస్తుంటారో అక్కడ పక్కగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా ఉంచి వారిని అప్పటికప్పుడు కంట్రోల్ చేయకపోతే హైదరాబాదు ప్రమాదవస్థలో పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కాదు, చాలా కాలం నుంచి
ఈ హైదరాబాదు 2019లో గోకుల్ చాటు, లుంబిని పార్కు, అట్లాగే ఇంతకు ముందు దాదాపు ఒక 5-6 ఏళ్ళ ముందు హైదరాబాద్ లోనే ఒక 50 మంది ఈ హైదరాబాద్ లోనే 50 మందిని సేకరించుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి పెడితే అందులో కొందరు అరెస్ట్ చేశారు, కొందరు ఇంకా తప్పించుకొని తిరుగుతున్నారు. అట్లా చాలా ఈ ఐఎస్ఐ సంస్థలంతా ఈ హైదరాబాద్ లోనే విస్తరిస్తున్నాయి. కాబట్టి 2002లో కూడా ఈ సాయిబాబా మందిరంలో ఒక ఉగ్రవాద దాడి చేస్తే ఆడ మహిళ చనిపోయింది. అలాగా 2005లో మానవ బాంబుతో హైదరాబాద్ లో వాళ్ళు ఇచ్చేస్తే అక్కడ అతనే చనిపోయాడు. 2007లో దిల్సుఖ్ నగర్ లో కూడా ప్రేరణలు జరిగినాయి. అట్లా 2000 అది తర్వాత విహెచ్పిలో పాపయ్య అనే నాగరాజు వాళ్ళు విహెచ్పి సంబంధించిన కాల్ చెప్పినారు ఉగ్రవాదులు. ఇట్లా చాలా ఇన్సిడెంట్లు హైదరాబాద్ లో, 1 కాదు 2 కాదు, చెప్పుకుంటా పోతే ప్రతి సంవత్సరము ఈ హైదరాబాద్ లో ఏదో ఒక ఉగ్రదాడి జరుగుతూనే ఉంది, ఏదో ఒక ఉగ్ర కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే పోలీసు వ్యవస్థ అది వ్యాస్ట్ సిటీ. హైదరాబాద్ దినదినాభివృద్ధి పాపులేషన్ తో పాటు ఇండస్ట్రియల్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి అక్కడ ఈ ముస్లిం మైనారిటీ ఇక్కడ ఇప్పుడు మీరు ఒకటి గమనించాలా, ఈ ముస్లింలు ఏమో ఇల్లిటరేట్స్ కాదు, అక్కడ ఉగ్రవాదం చేసేది బాగా చదువుకున్న వాళ్ళు. ఈ మధ్యలో మహమ్మద్ సలాం అని అతను మెడికల్ కాలేజ్ హెచ్ఓడి, అలాగే ఇంకొక అతను ఇంజనీర్, అట్లా చాలా మంది చదువుకున్న వాళ్ళే ఈ సాహిత్యానికి జీహానీ సాహిత్యానికి లొంగి వాళ్ళు ఈ దాడులకు చేస్తున్నారు. ఈ ఉగ్రాన్ని ప్రేరేపించి ఇక్కడ దాడులు చేసి దేశాన్నే అల్లకల్లోలం చేయాలనే ప్రయత్నంతో ఉన్నారు. అంటే ఇక్కడ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడే వాళ్ళ ప్రయత్నాలు ఇక్కడ చేసి దాన్ని ఇక్కడే ఉపయోగిస్తాడు కాదు, దేశం మొత్తం మీద ఎక్కడైతే జనసంఖ్య ఎక్కువగా ఉంటుందో అక్కడ ఉపయోగించి హిందూ దేశాన్ని, మనం హిందూ దేశం ఎందుకంటే దీని పేరే హిందూ దేశం, అయినా మనము అన్ని మతాలను గౌరవిస్తాం, అన్ని మతాలను సమానంగా చూస్తాం. కానీ ఇక్కడ ఒకటేమిరా అంటే వాళ్ళు ఆ విధంగా మనం చూడడం లేదు. చూస్తే వాళ్ళు ఇవన్నీ ఇట్లా జరగవు. మనం చూస్తూనే ఉన్నాం, పాకిస్తాన్ కానీ, ఈ బంగ్లాదేశ్ కానీ, ఈ చైనా కానీ, వీళ్ళంతా మన మీద ఎప్పుడు ధ్వజం ఎత్తనే ఉంటారు. ఎందుకంటే ఇది ప్రపంచ దేశాల్లో హిందూ దేశం ఒకటే ఉందని, ఇక్కడ హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారని, వీళ్ళు మంచి నాగరికత, మంచి దీనికి లోబడి ఉంటారని మన మీద వాళ్ళు కచ్చగట్టి ఈ ఉగ్రదాడులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ ఉగ్రవాదులను అరికట్టాలంటే ఇంకా ఇప్పుడు మనకు ఈ రోజుల్లో వ్యవస్థలో కూడా చాలా టెక్నాలజీ వచ్చింది. ఎందుకంటే డ్రోన్ కెమెరాలని, ఇంకా సీసీ కెమెరాలకి అవి పాతే డ్రోన్ కెమెరాలతో కూడా ఇంకా మనం ఈ డాగ్ స్క్వాడ్ వీటితో పసిగట్టి వాళ్ళను అరికట్టకపోతే హైదరాబాద్ చాలా ప్రమాద స్థితిలో చేరుతుంది. కాబట్టి హైదరాబాద్ డీజీపీ గారు, అక్కడ ఇంటెలిజెన్స్ డీజీపీ గారు, ఈ స్పెషల్ ఇంటెలిజెన్సీ వ్యవస్థలు, ఎన్ఐఏలు, నేషనల్ సెక్యూరిటీ వీళ్ళంతా పకడ్బందీగా ఈ ఉగ్ర సంస్థను ప్రేరేపించి వారిని ఈ సంస్థలో చేర్చుకుని ట్రైనింగ్ కూడా ఇస్తూ వారి కార్యకలాపాలను హైదరాబాద్ లోనే విస్తరింపజేసేట్టుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద నిఘా ఉంచి ఖచ్చితంగా ప్రతిరోజు వీరి మీద నిఘా ఉంచి వీళ్ళు స్థావరాలు ఉన్నాయి, వీళ్ళు ఈ స్థావరాలు ఏం తయారు చేస్తున్నారు, ఈ స్థావరాలు ఎక్కడ ఉపయోగిస్తున్నారు, ఇది ఎవరికి ప్రమాదము అనేది ఖచ్చితంగా నిఘా ఉంచకపోతే ఇది ఇది కాదు, రేపు కూడా చాలా ప్రమాదం అని నేను హైదరాబాద్ కృష్ణ గారు అక్కడ హైదరాబాద్ ప్రజలకు కూడా హెచ్చరిస్తాం నుంచి ఇప్పుడు ప్రతి మనం చూస్తున్నాం. చెప్పండి సార్. రైట్ కృష్ణ గారు, ఇంతకుముందు మీరు అన్నట్టుగా
ఈ గోకుల్ చాట్ సంబంధించి కానీ, అలాగే అక్కడ మసీద్ వద్ద జరిగినటువంటి దాడులు, అలాగే ఈ టిఫిన్ బాక్స్ బాంబుల వల్ల కూడా చాలామంది ప్రాణాలు పోయాయి. అయితే దీనికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు కానీ మీరు అన్నట్టుగా ఈఎస్టీ బృందం, ఏటీఎస్ బృందం కూడా దీనికి సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా అంత దాడి జరిగా కూడా ఇంత మళ్ళీ ఈ ఉగ్రమూకలు పురుడు పోసుకోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరు మ్యూట్లో వాళ్ళు ఇదే యాక్చువల్గా ఎందుకంటే మనము నాగరికంగా మ్యూట్ లేదండి. ఓకే ఓకే వినపడుతుంది. హలో వినపడతా ఉందా? వినపడుతుంది సార్, చెప్పండి. మనం ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది, మనం ముఖ్యంగా చూడాల్సింది ఏమిటంటే వీళ్ళు ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వాళ్ళు, ఈ ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు జైషే మహమ్మద్ అని, లష్కరే తోయిబా అని ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ముస్లింలకు. వాళ్ళు ఈ సంస్థల్లో వీళ్ళకు ఇక్కడి నుంచి యువకులను, అంటే ఈ కొంతకాలంగా హిందువులను కూడా వాళ్ళు ప్రేరేపించి తీసుకెళ్తున్నారు. వాళ్ళు లోపరుచుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మానవబాబులను తయారు చేసి దాంతో కూడా ప్రయోగించి వాళ్ళను మన మీద ప్రయోగించి జన నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టం చేయాలని దృక్పథంతో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా దీన్ని అరికట్టాలంటే ఎంత పగడబందీగా చట్టాలు పగడబందీగా ఉన్నాయి. కానీ మనం దాన్ని ప్రివెంట్ చేయాలంటే చాలా అధునాతమైన సోఫిస్టికేషన్ వాళ్ళపై గట్టి నిఘా ఉంచి మనము, ఎందుకంటే హైదరాబాద్ లో పోలీస్ చాలా తక్కువ, ఎంత రిక్రూట్మెంట్ చేసినా చాలా తక్కువ ఉంది. అక్కడ ఉన్న జనసంఖ్య నాకు తెలిసి 1,45,00,000 పైన ఉన్నాయి. అక్కడ ఉండే జనసంఖ్య మాత్రం నాకు తెలిసి 65,000 ఎంత ఉంది. దీన్ని ఇంకా పెంచి ఒక 1000 మందికి ఒక పోలీస్ పెట్టి, 1000 మందికి ఒక పోలీసుని పెట్టి ప్రతి ఇంటి మీద నిఘా ఉంచి, ముస్లిం స్థలాల మీద నిఘా ఉంచి, వాళ్ళ కార్యపాలపై నిఘా ఉంచి, వాళ్ళ వృత్తి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని నిఘా పెట్టి వాళ్ళు కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదకరం హైదరాబాద్. మీరు ఈ మధ్యలో చూసారు, తమిళనాడులో కొంత ఉగ్రవాదులు అరెస్ట్ చేస్తే వాళ్ళు రాయచోట్లో ఒక అతను కూడా రాయచోట్లో ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. అట్లా ఖచ్చితంగా ప్రతి చోట ఉన్న, ఈ మధ్యలో కాకినాడలో కూడా వాళ్ళు ఈ ఉగ్రజెండాలు పట్టుకొని వీధుల్లో తిరిగారు. ఇట్లా ఒక చోటి కూర్చొని, హైదరాబాదే కాదు, ఇట్లా మనం పూర్తిగా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయకపోతే, ఎప్పటికప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోకపోతే ఇవి రాష్ట్రమంతటా విస్తరించి ఇది చాలా వరకు మనం నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉగ్ర సంస్థలు కానీ, ఈ ఉగ్రవాదులు కానీ కంట్రోల్ చేసి వాళ్ళ కస్టడీకి తెచ్చుకోకపోతే మనకి చాలా ప్రమాదం జరుగుతుంది అని నేను హెచ్చరిస్తున్నా. రైట్. కృష్ణయ్య గారు, నిజంగా చెప్పాలంటే ఒక ఉగ్రవాది అంటే మైండ్ మెంటాలిటీ ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు నిజంగా. అంటే స్టార్టింగ్ నుండి కూడా చూసుకుంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళకి అక్కడ పక్కా ప్లానింగ్తో కూడా వాళ్ళకు అన్నీ నేర్పించేసి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రేరేపించేసి ఇలా జనాల్లోకి విడిచిపెట్టేసి వాళ్ళు మనతోనే కలిసిపోతారు, కానీ మన పక్కనున్న వారు టెర్రరిస్ట్ అని మనకు తెలియదు. సో ఇట్లాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వస్తారు యాక్చువల్గా? వాళ్ళు పక్కా ట్రైన్డ్ అండి, వాళ్ళు పక్కా ట్రైన్డ్. ఎందుకంటే ఎప్పుడైతే ఆ సంస్థల్లో చేరుతారో వాళ్ళు పక్కా ట్రైన్డ్. ఎందుకంటే మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతుంటారు. కానీ మన యొక్క నడవడికలు, మన యొక్క దీన్ని నిఘా పెట్టే వాళ్ళు ప్రతి ఒక్క చోట ముందుగా అడ్వాన్స్ గా వాళ్ళు రెక్కీ చేస్తారు. ఆ రెక్కీ చేసిన తర్వాత ఎక్కడైతే వాళ్ళు ప్రయోగించాలో వాళ్ళు అక్కడ ప్రయోగించి అక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేస్తారు. వాళ్ళు మనం కనిపెట్టుకోవచ్చు ఈజీగా. అంటే ఈవెన్ పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కనిపెట్టచ్చు. అది అంత యాక్షన్ తీసుకోవడం. అందువల్లనే మనం ఖచ్చితంగా ఈ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ ఉంది, సిబిసిఐడి ఉంది,
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి పోలీసులో. వీళ్ళందరూ కోయిన్సైడ్ తో ఒక సమన్వయంతో ఈ కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు వృత్తిదే అట్లా ఎంచుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే కావాల్సిన ఆర్థిక సహాయం అందుతుంది, వాళ్ళకి కావాల్సిన మందు గుండా అందుతుంది, కావాల్సిన రసాయన అందుతాయి. దాని ద్వారా వాళ్ళు తృప్తికరంగా వాళ్ళు ఉండే చోటనే కావాల్సిన బాంబులు ఈ డెటోనేట్స్ తయారు చేసి అవి ప్రజల మీద ఉపయోగించి ప్రారంభం చేసిన సిద్ధంగా ఉంటారు. వాళ్ళ ప్రాణం కూడా పోయినా పర్వాలే, కానీ వాళ్ళు అనుకున్న టార్గెట్ పూర్తి కావాలా, అది వాళ్ళ ఉద్దేశం. ఉగ్రవాదం వాళ్ళు ప్రాణం పోయిన కానీ వాళ్ళు ఏదో అనుకుంటారో వాళ్ళ టార్గెట్ పూర్తయిన వరకు వాళ్ళ ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద పక్కా నిఘా ఉంచాలని నేను అంటున్నా. రైట్ కృష్ణ గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడు డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రైట్, ఉగ్రవాదులకు సంబంధించి కూడా హైదరాబాద్లో మూలాలు దొరుకుతున్నాయి. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ కూడా ఉగ్రవాదులు పేటరైపోతున్నారు. నిజంగా చెప్పాలంటే కొన్ని ఏరియాస్లో కూడా చూసుకున్నట్టయితే ప్రధానంగా కూడా వారు లక్ష్యంగా చేసుకొని దాదాపుగా కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్నారు. సరే, ఉగ్రవాదులు చదువుకున్న వారు కాదు కదా అనుకున్నాం, కానీ చదువుకున్న వారు కూడా ఉగ్రవాదుల సంస్థల్లో చేరుతున్నారు. ఒంటరితన జీవితానికి కూడా అలవాటు పడలేక ఈ యొక్క ఐఎస్ఐ తీవ్రవాదులు వాళ్ళ యొక్క సంస్థల్లో చేరుతూ కూడా ఉగ్రవాదుల చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి కూడా మనం ఇంకా కంక్లూడ్ చేద్దాం, ముందుకు సాగుదాం. సిహెచ్ కృష్ణ గారు మనతో ఉన్నారు. సార్, ఇందాక అన్నట్టుగా పోలీసులు ఎలాంటి నిఘా పెడితే బాగుంటుంది అంటారు? అంటే ఉగ్రవాదుల పైన ఎలాంటి నిఘా పెడితే బాగుంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? పోలీసులు చాలా స్ట్రింజింగ్ యాక్షన్ తీసుకుంటారు సార్. ఈ మధ్యలో మీరు శ్రీకాకుళంలో ఒక అబ్బాయి బీటెక్ చదువుకున్న అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి నేను ఉద్యోగం ట్రై చేసుకుంటాను, గ్రూప్ 1 రాసిన ట్రైనింగ్ హైదరాబాద్కి వెళ్తే అక్కడ హైదరాబాద్ ఒక ముస్లిం వ్యక్తి కలిసి అతను ఒక ఉగ్రవాదిగా తయారైన వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. పోలీసు అదే నేను చెప్పాను కదా, పోలీసు ఎంత స్ట్రిక్ట్ గా ఎంత నిఘా పెట్టినా, ఇప్పుడు ఒక దొంగ ఏం చేస్తాడంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వాడికి మనకి 2 కళ్ళు ఉంటే దొంగకు 4, 5, 6 కళ్ళు ఉంటాయి. ఎందుకంటే ప్లాన్ ఎట్లా సక్సెస్ కావాలా, దొంగతనం ఎట్లా చేయాలా, ఆ వస్తువుని ఏ విధంగా దాచిపెట్టుకోవాలా, దాచిపెట్టుకు ఎట్లా తీసుకెళ్లాలా, పోలీసుల నుంచి తీసుకుపోవాలా, పబ్లిక్ నుంచి రెట్టింపు. ఈ ఉగ్రవాదులు మన కార్యక్రమాలన్నీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు సక్సెస్ చేసుకుంటూ ఉంటారు. అయితే సక్సెస్ చేసిన మనం వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ కూడా పోలీసు మనం ధన్యవాదాలు చెప్పాలా. ఎక్కడ కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళ కార్యకలాపాలు సాగనివ్వడం లేదు, ఎప్పటికప్పుడే కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ ఆ ఉగ్ర సంస్థలను దాడులు చేసి ఉగ్రవాదులను అరెస్ట్ చేసి జైలుకి పంపుతూనే ఉన్నారు. అయితే రాను రాను ఈ జనసంఖ్య విపరీతంగా హైదరాబాద్ పెరుగుతుంది. కాబట్టి ఈ జనసంఖ్య పెరిగిన మూలంగా ముఖ్యంగా ముస్లిం జనసంఖ్య ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మీరు అన్నట్టుగా చదువుకున్న వాళ్ళు, ఆయన హెచ్ఓడి అంటే చూడండి, ఒక హెచ్ఓడి ఒక మెడికల్ కాలేజ్ హెచ్ఓడి ఆయన ఉగ్రవానికి పాల్పడుతున్నాడంటే, ఒక ఇంజనీర్ ప్రొఫెసర్ ఇలాంటి వాళ్ళు ఉగ్ర సంస్థలో చేరి వాళ్ళు ఉగ్ర కార్యక్రమాలు చేస్తున్నారంటే మనము ఎవరిని ఎట్లా నిఘా చేయాలి చెప్పండి. అయినా కూడా పోలీసు వ్యవస్థ చాలా, హైదరాబాద్ పోలీస్ చాలా దేశానికే ప్రఖ్యాతి కలిగిన విధంగా కొంత ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నారు హైదరాబాద్ వ్యవస్థను, మనం తప్పు పట్టకూడదు. అయితే వాళ్ళు ఇంకా ఇప్పుడు వచ్చిన నవీన పద్ధతులు అంటే ఈ టెక్నాలజీ ప్రకారం ఇంకా అధునాతనంగా వాళ్ళు తెలివిని డాగ్ స్క్వాడ్ ఉపయోగించి ఈ కనీసం హైదరాబాద్ లో ఎక్కడ వాళ్ళ ప్రవేశాలు లేకుండా వాళ్ళ ఇన్స్టిట్యూషన్, మీరు ఈ మధ్యలో నేను ఒకటి విన్నానండి, హైదరాబాద్ లోనే ఒక ఏరియాలో, ఐ థింక్ అది ఏదో ఏరియాలో అనంతగిరి కొండల్లో ఈ ఉగ్రవాద సంస్థ ఉండి అక్కడ కొందరికి ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా విన్నా. ఇట్లా దానిపై నిఘా ఉంచి ఖచ్చితంగా వాళ్ళు ఇంకా పగడబందీగా స్ట్రెంగ్త్ పెంచుకొని
యాక్చువల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెంచాల. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెంచి వాళ్ళు పక్కాగా నిఘా పెట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తో లోకల్ పోలీసు, ఈ ఎన్ఐఏ, ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతో రైడ్ చేపించి వాళ్ళకి ఎప్పుడెప్పుడు కంట్రోల్ చేయకపోతే మనము హైదరాబాద్ చాలా ప్రమాదక గడియలు చేరుతుందని ఖచ్చితంగా నేను హెచ్చరిస్తున్నాను. వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేస్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ అభినందించాలా, కానీ అభినందించాల్సిన టైంలో వాళ్ళు చేసే గొప్ప కార్యాన్ని కూడా ఇంకా వాళ్ళ హైదరాబాదు నివాసస్తులకు కానీ హైదరాబాద్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉగ్రవాదులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి రిక్రూట్ చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నానండి. రైట్ కృష్ణ గారు, సరే చదువుకోని వారు కూడా ఈ యొక్క ఉగ్రవాద సంస్థల్లో పాలు పంచుకున్నారు, వారి యొక్క కార్యకలాపాలు కూడా కొంచెం ముందుకెళ్తుందని అనుకోవచ్చు. కానీ ఎంబీబీఎస్ చదివి ఒక డాక్టరేట్ అయ్యిండు కూడా మీరు అన్నట్టుగా ఒక ప్రిన్సిపల్, ఒక కాలేజ్ సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఇందులో ఇంత చదువుకున్న వారు కూడా ఉగ్రవాదుల సంస్థలపైన అట్రాక్ట్ అయ్యి ఆ యొక్క ఉగ్ర మూలాలకు సంబంధించి కూడా వారు టెర్రరిస్ట్గా మారాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అంటే వారు పెరుగుతున్నటువంటి విధానం అనుకోవచ్చా, లేకపోతే వారు ఉన్నటువంటి జీవన విధానం అనుకోవచ్చా? పెరిగేది అదే స్టేటస్. పాకిస్తాన్ లో కానీ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఉగ్ర దేశాల్లో వాళ్ళ దిగే ఎయిత్ ఇయర్ నుంచి వాళ్ళు ఈ ఉగ్ర కార్యక్రమాలు ఏ విధంగా చేయాలా, ఎక్కడెక్కడ అటాక్ చేయాలా, ఎవరిని చైల్డ్హుడ్ వాళ్ళు ఈ ఉగ్ర సమస్యలకు ఈ ఉగ్ర కార్యక్రమాలకు అలవాడి అదే ట్రైనింగ్ తో వాళ్ళు జీవిస్తుంటారు. కాబట్టి వాళ్లకు ఇది నేను ఏమని చెప్పాలా కానీ ఇది ప్రొఫెషన్ అనుకోవాల్సిందే. ఈ ప్రొఫెషన్ తోనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దృష్టి సహజీవనం కానీ మంచి నడవడికతో కానీ వాళ్ళ జీవనాన్ని జాగించాలి కానీ ఫ్యామిలీతో కానీ జీవించాలని వాళ్ళకు ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకు ఈ ఉగ్ర కార్యకలాపాలు చేసి ఎక్కడైనా వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో ఆ టార్గెట్ ని రీచ్ అయ్యే విధంగానే వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళది ఈ జస్ట్ వాళ్ళది వృత్తి అనుకోవాలి. ఇది వాళ్ళ వృత్తి, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ నడవడికే ఇదే ప్రవర్తనలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేంజ్ కావాలి కాబట్టి వాళ్ళు చేస్తూనే ఉండాలా, మనం వాళ్ళు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండాలా. అది వాళ్ళ వృత్తి. మనము వాళ్ళ కంట్రోల్ చేసే బాధ్యత పోలీసుకు ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఉందండి బాధ్యత. గవర్నమెంట్ కూడా ఎందుకంటే మనం ఇంకా రాజకీయ వ్యవస్థల మీదకి వెళ్ళకూడదు. కొన్ని పార్టీలు ఖచ్చితంగా వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. కొన్ని పార్టీలు చేరి కానీ కొన్ని పార్టీలు ఈ ఉగ్ర సమస్యలకు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు రాజకీయ ప్రాబల్యం కావాలా, వాళ్ళ నుంచి ఫండ్స్ కావాలా, వాళ్ళ నుంచి కొంత సహకారం కావాలా. అట్లా ఈ కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఉగ్ర సంస్థలకు చేదోడు వాదోడు ఇస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఈ విధంగా పెట్టలేకపోతున్నారు. లేకపోతే వాళ్ళకు ఎట్లా అండి, వాళ్ళు ఈ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉండి ప్రజలు ప్రాణనష్టం చేయించాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం. వాళ్ళకి ఏరంటే వాళ్ళకు అదే ఎయిమ్. వాళ్ళు ఏమంటే మనం ఏదైతే టార్గెట్ రీచ్ కావాలో, ఏదైతే మన మనసులో కూడా అనుకుంటామో, ఏదైతే వాళ్ళ సంస్థ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుందో వాళ్ళకు అదే దాన్ని ప్రయోగించి మనకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి దాన్ని వృత్తి అనుకోవాలి. మనం ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ కారు. కానీ మనము మన పద్ధతుల్లో మన ఇంటెలిజెన్స్ పెంచుకొని వాళ్ళ కంట్రోల్ చేయాలి తప్పితే వాళ్ళు ఈ పద్ధతులు మార్చుకోరు. ఉగ్రవాదం ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వాళ్ళ సంస్థలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఇంకా లీనియన్స్ ఇచ్చినామంటే వాళ్ళ సంస్థలు ఇంకా చిన్న పట్టణాలు కూడా విస్తరిస్తాయి. కాబట్టి మనకి ఎప్పటికప్పుడు ఏ రాజకీయ వ్యవస్థ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా పోలీసుకు ఫుల్ పవర్స్ ఇచ్చి వాళ్ళ కంట్రోల్ చేసి మనం నిఘా పెట్టుకోకపోతే అందరికీ నష్టమే. మనం అనుకుంటాం హిందువులు కానీ వాళ్ళు ఎక్కడ వాళ్ళ కార్యక్రమాలు గట్టిగా చేస్తారో అక్కడ అందరికీ నష్టమే జరుగుతుంది. కాబట్టి అందరూ దీని మీద నిఘా ఉంచి ఖచ్చితంగా ఉగ్ర సమస్యలు కంట్రోల్ చేయాలని నేను చెప్తున్నాను. ప్లీజ్. రైట్, థ్యాంక్ యూ సిహెచ్ కృష్ణ గారు మీ విలువైనటువంటి
ఒక సలహాలను కూడా ఇచ్చారు. అలాగే మీరు చాలా క్లుప్తంగా కూడా వివరించారు ఉగ్రవాదులకు సంబంధించి ఎలా ఉంటారో అండ్ పోలీసులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే పోలీసులు నిఘా పెంచాలనే అంశంపై కూడా చాలా క్లుప్తంగా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వ్యూస్ చూశారు కదా, హైదరాబాద్ సంబంధించి కూడా ఉగ్రవాదుల మూకలకు సంబంధించి కూడా మళ్ళీ పేటరైపోతున్నారు. దీనికి సంబంధించి కూడా మూలాలు ఎక్కడ, దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా చివరికి అది హైదరాబాద్కే వచ్చి చేరుతుంది. ఇక్కడ పురుడు పోసుకుంటుందని చెప్పేసి కూడా పోలీసు ఉన్నత అధికారులు కూడా అయితే ఉన్నత వర్గాలు కూడా దీనికి సంబంధించి కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు గుజరాత్కి సంబంధించినటువంటి పోలీసులు కానివ్వండి, అటు హర్యానాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా అక్కడ పట్టుకున్నటువంటి ఈ తీవ్రవాదులు ఎవరైతున్నారో వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారని చెప్పేసి అనుమానిస్తే కనుక కూపీ లాగితే అది హైదరాబాద్ అని తెలుస్తుంది. సో ప్రజెంట్ హైదరాబాద్ సిటీ సేఫ్గా ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సేఫ్గా ఉంటుందని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు. చూద్దాం మరి ఉగ్రవాదులకు సంబంధించి కూడా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి, అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంటుంది. ఇది వాటి ప్రైమ్ 9 స్పెషల్ డిజిటల్ డిబేట్. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్ టుడే.